పాకిస్తాన్ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి 5-30% జీతం కట్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు అంటే పెద్ద పెద్ద అధికారులు ఎవరైనా సరే విదేశ పర్యటన చేయడానికి లేదు. విదేశ పర్యటన ఎప్పటి వరకు చేయడానికి లేదనేది వాళ్ళు మళ్ళీ తుది గడువు చెప్తారంట. ఇది కాకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయక వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే వెహికల్స్ మాత్రం 50% వాడకూడదు. 50% మాత్రమే వాడాలి. ఏదైనా ఒక మంత్రి ఒక 4 కార్లు వాడితే 2 వాడాలి, 2 వాడితే 1 వాడాలి. పోలీసులు కూడా వాళ్ళ యొక్క జీపులు ఏవైతే ఉన్నాయో అవి 2ంటికి 1 వాడాలి. అలాగే ఆ మిగతా 50%కి కేవలం సగం మాత్రమే పెట్రోల్, డీజిల్ ఇస్తారు. మిగతాది మీకు నచ్చితే కొట్టుకోండి, లేదంటే లేదన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే ఆర్థికంగా వెనకబాటు, పైగా ఇప్పుడున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో, పర్షియన్ గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ తగలబడిపోతుంది కదా, అది పాకిస్తాన్ మీద ఇంకెక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మన దేశం మీద కూడా చూపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకురావాల్సి వచ్చింది. పైగా బయటికి వెళ్ళి అప్పులు అడిగితే వాళ్ళని చాలా చీప్గా చూస్తున్నారు, ఒక బిచ్చగాళ్ళలాగా చూస్తున్నారంట. ఆ విషయాన్ని కూడా క్యాబినెట్లో ప్రస్తావించారు. ఇప్పుడే కాదు, మీడియా ముందు కూడా మనం మాట్లాడడం జరిగింది దాని గురించి. కాబట్టి అప్పు అడగడానికి లేదు ఏ విధంగా చూసినా. కాబట్టి ఇక్కడే మన దగ్గరే మనమే ఖర్చులు తగ్గించుకోవాలన్న విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఒక విధంగా ఎవరి దేశం కోసం వాళ్ళు ఆలోచిస్తారు. ఇది మనం దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి భవిష్యత్తు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కోత విధించాలని కాదు, కానీ పని మాత్రం సరిగ్గా చాలా మంది చేయడం లేదు, వారి పని. కాబట్టి వాళ్ళతో పని చేయించుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఇకపోతే ఇలాగే ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే కొన్ని రాష్ట్రాలు అలాంటి పరిస్థితి వస్తుంది. అది ఆ దౌర్భాగ్య పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంచెం ఆ పనికిరాని ఫ్రీ పథకాలు ఆపండి. ఇప్పటికైనా నాయకులు బుద్ధులు తెచ్చుకోవాలి. పాకిస్తాన్ చూసి ఏం నేర్చుకున్నాం? ప్రతిసారి పాకిస్తాన్ని తిట్టడం కాదు, మనం పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాలను చూసి చాలా నేర్చుకోవాలి ముందు జాగ్రత్తగా. అయినా సరే ఇచ్చి బారేస్తున్నారు ఫ్రీ పథకాలు. ఎందుకు ఇస్తారో అర్థం కాదు. కొన్ని ఏవైనా జీవితాలు బాగుపడ్డాయా ఫ్రీ పథకాల వల్ల? మళ్ళీ మిమ్మల్నే తిడుతున్నారు. ఎందుకు అలాంటప్పుడు ఆలోచించండి. అలాగే మన దగ్గర కూడా చాలా వరకు ఈ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, పనికిరాని ఖర్చులన్నీ కూడా. దాన్ని కూడా తగ్గించాలి.